ఉద్యమం మరింత ఉధృతం. నేతల ఇళ్ల ముట్టడికి ఏపీ ఎన్జీఓల పిలుపు. ఇవాళ అక్రమాస్తుల కేసు విచారణ. సిబిఐ కోర్టులో హాజరు కానున్న జగన్. మోడీతో బాబు మంతనాలు. పొత్తుపైనే ప్రధానంగా చర్చ. నేడు లాలూకు శిక్ష ఖరారు. వెంటాడుతున్న అనర్హత గండం. గుడ్ మార్నింగ్. ఆర్డినెన్స్ ను సైతం ఉపసంహరించుకున్న కేంద్రం తెలంగాణపై నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు. 2014 వరకే తాము రాష్ట్ర విభజన అడ్డుకోగలమని, ఆ తర్వాత అంతా ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. తెలంగాణ సీమాంధ్ర ప్రజల్ని కేసీఆర్ హంసలా విడదీశారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగిన రైతు మహాగర్జన సభలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు సమైక్యాంధ్ర ఆకాంక్షను మరోసారి బలంగా వినిపించారు. రైతు గర్జిస్తేనే ఆ గర్జన ఢిల్లీకి వినిపిస్తుందన్న అశోక్ బాబు రాజకీయాల్లో కలుపు తీయండి, వెనక మేముంటామంటూ పిలుపునిచ్చారు. కలుపు తీత కార్యక్రమం, మీరు పంటలో కలుపు తీయండి, రాజకీయాల్లో కూడా కలుపు తీయడానికి ముందుకు రావాలి. మీ వెనక మేము ఉంటాం, మా వెనక మీరు ఉండండి. రైతు ఏ రైతునైతే రైతు వ్యవస్థను కనుక నెగ్లెక్ట్ చేసిన ప్రభుత్వాలు అవి మనుగడ లేదనే విషయం మనకు చరిత్ర చెప్పింది. తెలంగాణ సీమాంధ్ర నేతల్ని రైతు గర్జన సభలో ఏకిపారేశారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. పాలు తేనెలా కలిసున్న సీమాంధ్ర తెలంగాణ ప్రజలను విడదీసేందుకు కలియుగ హంసలా కేసీఆర్ వచ్చారని తీవ్రంగా విమర్శించారు. చరిత్రలో మీకు తెలుసు, హంస అనే ఒక పక్షి ఉంది. అది నీళ్ళని పాలను వేరుదీస్తుంది. అది దేవతల దగ్గర ఉంది. కానీ కలియుగంలో కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ అనే హంసని తెలంగాణ ఆంధ్ర పాలు నీళ్ళ కలిసిపోయిన విడదీయటానికి పంపించిన వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. ఆయన మమ్మల్ని రాక్షసులు అన్నాడు, కానీ మేము రాక్షసులు అంటలా. నువ్వు కలియుగ హంసవి, తెలంగాణ ఆంధ్ర ప్రజలు పాలు నీళ్ళ కలిసిపోతే పాలని నీళ్ళని విడదీయడానికి వచ్చావు కేసీఆర్ గారు, ఇది న్యాయమా అని అడుగుతున్నాను మిమ్మల్ని. హైదరాబాద్ లో పొలిటికల్ రౌడీయిజం నడుస్తోందని, దాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారని విమర్శించారు. సీమాంధ్ర నేతలు పదవులు పట్టుకుని వేలాడకుండా పోరాడుంటే 6 ఏళ్ల క్రితమే తెలంగాణ ఉద్యమం చల్లారేదని చెప్పారు. ఒక పొలిటికల్ ఫ్యూడలిజం, ఒక పొలిటికల్ రౌడీయిజం అనేది ఇవాళ హైదరాబాద్ నడుస్తుంది. దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు ఉద్యమాన్ని నిర్మించారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకున్న ఈ పెద్ద పెద్ద నాయకులు, ఈ పెద్ద పెద్ద ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఒక్కడ కూడా హైదరాబాద్లో కూర్చుని అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నట్టే తెలంగాణ ఉద్యమం ముగిసి ఈ పాటికి 6 సంవత్సరాలు అయ్యేది. కానీ మన వాళ్ళు ఢిల్లీలో ఉన్న పదవుల్ని నమ్ముకున్నారు. కాబట్టి ఈ రోజున మరి ఆ మంత్రి ఎవరో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవడం కూడా సిద్ధపడ్డాయంటే మరి ఈ రాష్ట్రంలో రాజకీయం ఎంత కుళ్ళిపోయిందనేది బహుశా వీళ్ళకంటే కూడా హుస్సేన్ సాగర్ లో నీళ్లు శుభ్రంగా ఉన్నాయో నాకు అనిపిస్తుంది. నేరచరిత నేతల్ని అనర్హత నుంచి కాపాడేలా రూపొందించిన ఆర్డినెన్స్ ను కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన తరువాత కూడా ఉపసంహరించుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎందుకు నిర్ణయం వెనక్కి తీసుకోరని ప్రశ్నించారు అశోక్ బాబు. కేబినెట్ కూడా ఒప్పుకుని ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన ఒక కాగితాన్ని ఈ వంశపారంపర్యంగా వస్తున్న ఈ అనధికార అధికారి చెబితే తీసేసినప్పుడు కేబినెట్ నోటు కూడా తయారు చేయలేని ఈ టీ నోటుని ఎందుకు ఆపలేవమ్మా అని చెప్పి ఆ సోనియా గాంధీ గారిని మేము అడుగుతున్నాం. మేం ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన సోనియాకు రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మేము ఓట్లేస్తే గెలిచావు నువ్వు, మేము ఓట్లేస్తే అధికారం వచ్చింది కాబట్టి ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎక్కడ మీకు ప్రమాణం చేశారు? 2004లో మీరు సెకండ్ ఎస్ఆర్సీ ఈ రాష్ట్ర సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన దాని మీదే మేము ఆ రోజు కాంగ్రెస్ని గెలిపించాం. 2009లో మీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం లేదు, మేము గెలిపించాం. ఏ పార్టీ అయితే తెలంగాణ అంశం స్పష్టంగా ఇస్తామని చెప్తుందో ఆ పార్టీని అపోజిషన్ లో కూర్చోబెట్టాం. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. అలాంటి ఆలోచన లేదన్నారు అశోక్ బాబు. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వ్యక్తిని 108 లాగా సరైన టైంలో సరైన హాస్పిటల్ తీసుకెళ్లే వ్యక్తులుగా మేము ఉంటాం తప్ప మేము రాజకీయాల్లోకి వెళ్ళి డాక్టర్స్ గా మటుకు వ్యవహరించాలని చెప్పాం. మా బాధ్యత అదే. సీమాంధ్రలో 3.5 కోట్ల మంది ఓటర్లు బుల్లెట్లు కావాలని, సమైక్యాంధ్ర కోసం పోరాడే నేతలకు ఓటేసి గెలిపిస్తేనే రాష్ట్ర విభజనను అడ్డుకోగలమన్నారు అశోక్ బాబు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర విభజన ప్రక్రియ నిరసిస్తూ 42 రోజులుగా చేస్తున్న సమ్మె నుంచి కడప జిల్లా టీచర్లు తప్పుకున్నారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రోజుకో తీరుగా నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా లెక్క చేయకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు కేంద్రం ప్రకటించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. సామాన్య ప్రజల్ని కూడా కలుపుకొని ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఈ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించింది. తమ కూసాలు కదలకముందే కేంద్రం తక్షణమే ఓ నిర్ణయం తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చే వరకు వెళ్లింది. ఇంతవరకు బాగానే ఉంది. ఉద్యమం మహోధృతంగా సాగుతుందనుకున్న సమయంలో కడప జిల్లాలో చిన్న కుదుపు ప్రారంభమైంది. ఏపీ ఎన్జీఓలకు సంఘీభావంగా ఉద్యమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయ సంఘాలు సమ్మె నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి. ఆంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అదే సమయంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళు విద్యావస్థ దెబ్బతినకుండా 10th క్లాస్కు రేపు 27 ఫీజు కట్టాలా, తక్కువ సమయం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోయి ఆ విద్యార్థులకు కూడా 10వ తరగతి విద్యార్థులు మరి ఇబ్బంది కలగకుండా వారికి కూడా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించేదానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇటు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికి మేము కృషి చేస్తూనే అదేవిధంగా ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి కూడా మా 10 ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు సంసిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో ఉన్న 16 ఉపాధ్యాయ సంఘాల్లో 10 ఉపాధ్యాయ సంఘాలు సమ్మె నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సమావేశమై విస్తృత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఈ మేరకు కలెక్టర్ను కలిసి సమ్మె విరమిస్తున్నట్టు తెలియజేశారు. పట్టణాలకు తర్వాత నగరాలకు పరిమితమైన ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి వెళ్ళి పిల్లల తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసి వాళ్ళను కూడా ఉద్యమంలోకి దించేదానికోసం మా కార్యాచరణ పూర్తి స్థాయిలో మేము చేస్తామన్న విషయం తెలియజేసుకుంటూ ఇది తాత్కాలిక విరమణే, ఉద్యమం మాత్రం ఇంతకంటే ఉధృతంగా మాత్రం చేస్తామనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. సమ్మె విరమించినట్టు ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాల టీచర్లు ఇవాటి నుంచి స్కూళ్లకు వెళ్లి పాఠాలు చెప్తారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. అదేవిధంగా పట్టణాలు నగరాలకు మాత్రమే పరిమితమైన ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రజల్ని కూడా ఉద్యమంలో మమేకం చేయాలన్న ఉద్దేశంతో ఉద్యమం నుంచి తాత్కాలికంగా తప్పుకున్నామంటున్నాయి. నల్గొండ జిల్లా నకరేకల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మందికి పైగా గాయపడ్డారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును నకరేకల్ బైపాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. గాయపడ్డ వారిని వెంటనే నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. అది 1:15 రాత్రి యాక్సిడెంట్ అయింది. విజయవాడ బస్సు వచ్చేసి మేము యాక్చువల్లీ పడుకొని ఉండే, డ్రైవర్ షిఫ్ట్ అయింది చూసినాం అంతే. ఆర్టీసీ డ్రైవర్ షిఫ్ట్ అయిన తర్వాత వచ్చి గుద్దేసిందని తెలుసు. నిద్రలో ఉన్నాము. నా ఫ్రెండ్స్కి వచ్చేసి ఒకరికేమో చేయి మొత్తం డ్యామేజ్ అయిపోయింది, ఫ్రాక్చర్ ఉంది. ఇంకొక ముక్కలకి రక్తం వెళ్తుంది, ఇక్కడ స్టిచెస్ పడతాయి. ఈ క్యాండిడేట్కి ఏమొచ్చేసి జస్ట్ ఇక్కడ నెత్తి దెబ్బ తాకింది, ఈ ప్లేస్ దెబ్బ తాకింది. భద్రాచలం మీకు బస్సు సూరపల్లి ఎక్కామండి. ఆ నుంచి నకర్కల్ టర్న్ అయ్యే టైంలో ఆల్రెడీ బస్ పాస్ అయింది. సెకండ్ వీల్ ఆ వీల్ కాడికి వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే బస్సు, సరే మేబీ అది ఏ బస్సు మధ్యలో జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితులంతా ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు. దీంతో కోర్టు పరిసరాలతో పాటు జగన్ నివాసం నుంచి కోర్టు వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ వాదులు జగన్ ని అడ్డుకునే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని కోర్టు ప్రాంగణం దగ్గర కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక నిందితులంతా ఇవాళ సిబిఐ కోర్టులో వాయిదాకు హాజరవుతుండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జగన్ బెయిల్పై బయటకొచ్చిన తర్వాత
మొదటిసారి కోర్టు వాయిదాకు హాజరవుతున్నారు. మాజీ హోంమంత్రి సవిత, మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు, ఎంఆర్ కుంభకోణంలోని ఐఏఎస్ అధికారులు, ఇతర నిందితులు కూడా ఇవాళ కోర్టుకొస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్లో సమైక్యాంధ్ర సభ నిర్వహిస్తామని జగన్ ప్రకటించడంతో భద్రతకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణవాదులు, తెలంగాణ న్యాయవాదులు ఆయన్ని అడ్డుకునే అవకాశముంది. దీంతో నాంపల్లి కోర్టు ప్రాంగణంతో పాటు బంజారాహిల్స్ లోటస్ పాండ్లోని జగన్ నివాసం నుంచి కోర్టు వరకు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. జైల్లో దీక్ష చేసిన జగన్ కు ఉస్మానియా హాస్పిటల్లో, నిమ్స్ లో చికిత్స చేస్తున్నప్పుడు తెలంగాణవాదులు నిరసన తెలిపారు. ఇప్పుడు సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్ లోనే సభ నిర్వహిస్తామని జగన్ చెప్పడంతో మరింత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమైక్య ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. రాష్ట్రమంతా వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు సమైక్యవాదులు. 64వ రోజు గాంధీ జయంతి సందర్భంగా పలు జిల్లాల్లో గాంధీ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సమైక్యవాదులు శాంతి ర్యాలీలతో తమ ఆందోళనలు కొనసాగించారు. వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు ఆరంభించారు. జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. విజయనగరం జిల్లాలో 64వ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మహిళలు కదం తొక్కారు. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో నారీ భేరీ మోగించారు. విభజనకు వ్యతిరేకంగా విశాఖలో వైద్యులు కదం తొక్కారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. రాష్ట్రం చీలిపోకుండా కాపాడాలంటూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విశాఖ సాగర తీరం సమైక్య నినాదాలతో హోరెత్తింది. భీమిలి తీరంలో విద్యార్థులు విభజనకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. తరగపు వలసలో సమైక్యవాదులు కదం తొక్కారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ గాంధీ విగ్రహానికి పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్జీఓలు సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలంటూ గాంధీకి వినతిపత్రం సమర్పించారు. గాంధీజీ 3 సూత్రాలను పాటిస్తూ మౌన ప్రదర్శన చేశారు. జోరు వానలో సైతం సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ వర్షం కురిసిన ఉద్యమం వెత్తున ఎగిసిపడింది. సొసైటీ ఆఫ్ కల్చరల్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్దే జాతీయ గీతాలు ఆలపిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు కొనసాగించారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రాష్ట్ర విభజన జరిగితే నష్టపోయేది తామేనంటూ కృష్ణా జిల్లా రైతులు విజయవాడ హనుమాన్ జంక్షన్ లో మహోగర్జన చేపట్టారు. స్వరాజ్ మైదాన్ నుంచి వేలాది మంది రైతులతో కలిసి అశోక్ బాబు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులు, ఉద్యోగుల కంటే అధికంగా నష్టపోయేది రైతులేనని అన్నారు అశోక్ బాబు. గుంటూరు జిల్లా తెనాలిలో సమైక్యాంధ్ర నిరసనలు 64వ రోజు వినూత్న రీతిలో కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి చెందిన భార్యాభర్తలైన డాక్టర్లు సమైక్యాంధ్ర మెడికల్ క్యాంప్ పేరుతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లాలో సమైక్య నిరసనలు 64వ రోజు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులో నా రక్తం సమైక్యాంధ్ర కోసం అంటూ గాంధీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించి 65 మంది రక్తదానం చేశారు. కర్నూలులో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ర్యాలీ నిర్వహించారు. రఘుపతి రాఘవ రాజారాం అంటూ సమైక్య రాష్ట్ర సాధన కోసం అంతా కలిసి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరపాలక సంస్థ జేఏసీ మౌనముద్రలో శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు కడప జిల్లా రాయచోటిలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. శ్రీకాంత్ రెడ్డితో పాటు ద్వారకానాథ్ రెడ్డిలు ఈ దీక్షలో పాల్గొన్నారు. కడప జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాలకు చెందిన జనం ఉద్యమంలో పాల్గొంటున్నారు. 4 రోడ్ల కూడలిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షకు కూర్చున్నారు.
విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు రోడ్డెక్కారు. విభజన వల్ల కోట్లాది మంది ప్రజల భవిష్యత్ బజారు పాలవుతుందని ముత్తేపల్లి నుంచి అగలి వరకు పాదయాత్ర చేపట్టారు. సమ్మెకు వ్యతిరేకంగా ఉద్యోగులతో పనిచేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరిగేషన్ ఉద్యోగులు. అనంతపురం జిల్లాలోని ఎస్సీ ఇంటిని ముట్టడించారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులను విధులకు రావాలంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గాప్రసాదరావు రాష్ట్రం విడిపోకుండా ఉండాలని పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద సమైక్య దోశ వేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ సైదాపురం నుంచి సమైక్య యాత్ర ప్రారంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఒంగోలులో వైఎస్ఆర్సీపీ నేత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. టీడీపీ కాంగ్రెస్ లా కాకుండా వైసీపీ సమైక్యాంధ్ర ఎజెండాతో ఉద్యమం సాగిస్తామంటున్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రుల పరిస్థితి వృద్ధ వితంతువులా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వితంతువుల వేషం వేసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.